దీన్ని మనము నూతన సృష్టిగా మార్చబడతాం. ఈ లోకమంతా కూడా హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అని పండుగలు చేసుకుంటూ ఉంటారు. హ్యాపీ న్యూ ఇయర్ కొత్త సంవత్సరం వచ్చిందంత మాత్రాన మనకు కొత్త జీవితం వచ్చేయదు, కొత్త హృదయం వచ్చేయదు, కొత్త తలంపులు వచ్చేయు, కొత్త ఆశీర్వాదాలు వచ్చేయు. ఎప్పుడు వస్తాయి? క్రీస్తునందు ఉన్నప్పుడు. ఈ వాక్యాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, కంఠస్థ చేసుకోండి. ఈ వాక్యం మన నూతన సంవత్సరంలో వాగ్దానంగా మీరు ప్రతిదినం కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. 2 కొరింథీ 5:17 కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. క్రీస్తునందున్న వాళ్ళే నూతన సృష్టిగా మార్చబడతారు. నూతన తలంపులు, నూతన ఆలోచనలు, నూతన ఆరోగ్యము, నూతన ఐశ్వర్యం, నూతన అభిషేకం, నూతనంగా మనం రక్షింపబడి పరలోక రాజ్య వారసులుగా ఆయన చేసుకుంటాడు. అయితే పాతవి